ఆ మొరటితనంలో కూడా అబ్బా ఎంత అందం ఉందో. అతని మొరటితనంలోనే కాదు, మొరటి దెబ్బలో కూడా ఎంత లపక్కో. అమెరికన్ నవల్స్ లో కౌబాయ్ అంటే ఇలాంటి వాడేనే. ఒక్క కౌబాయ్ ఏమిటే, బుల్బాయ్ బులక్ బాయ్ను. ఆ పల్లెటూరు బయటను పట్టుకొని ఏమిటే దండకో. పల్లెటూరు వాడైతే మాత్రం అరటి పండు తొక్కవలసినట్టు ఆ పల్లెతనాన్ని ఒలి చేస్తే, అదే నేనైతే చటుక్కును పెళ్లి చేసుకుని లటుక్కును కలకత్తా తీసుకెళ్లి పడేలు ఉతికేసేదాన్ని. ఉతకడం ఏమిటి? అదేనే కలకత్తాలో మన ఫేమస్ టైలర్ అప్పారావు లేడు, అతని షాపుకి తీసుకెళ్లి ఉతికితే అయ్య బాబోయ్, ఆడవాళ్ళంతా అలా పక్కన మీద పడిపోతారే. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. అత్త, రణరంగం అంటే అమాయకులైన పాలేళ్లతో పనులు చేయించడం కాదు, అహంకారంతో విర్రవేగడం కాదు. అరవీర భయంకరుడైన ఈ కృష్ణయ్యతో యుద్ధం. దశ దిశలా మారుమ్రోగైన విజయశంకారావం నాదే జయమని ప్రతిధ్వనిస్తుంది. వినబడలేదా? అంతిమ విజయం ఎవరిదో నిరూపించడానికే ఈ రణభేరి మ్రోగించాను. ఒక్క కనుసైగతో సకల సృష్టినే నా కాళ్ల కింద అణిచివేయగలిగిన ఈ రమణమ్మను నీ తెలివి తక్కువతనంతో తక్కువగా అంచనా వేస్తున్నావు. మంగళగిరినేలు మహారాణినైన నా ప్రభు ముందు నీవెంత బాలగుండ. బాలకుండనో ప్రజాపాలకుండనో నేను చూతుగాని హే రాతి బండ. నినగాక మొన్న నా కనుల ముందర గోలికాయలాడిన పిల్లకాయ గోలికాయలే కాదు, గోవర్ధనాద్రి నెత్తిన నాటి నందనందనుడ నేను. వట్టి మాటలు నీవింక కట్టి పెట్టి, వట్టి మాటలు నీవింక కట్టి పెట్టి రణమో శరణమో తేల్చుకో. రాలుగాయి అత్తరో అత్తరో గాలి తీసిన తిత్తివోలే, గాలి తీసిన తిత్తివోలే ఉన్న పొగరంత అణిగి నీవున్న నాడు ఒక్క 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 తొత్తైన నీ వెంట ఉండబోడు. తుదకు నీ మగడైన నీ తోడు రాడు. పాడింది చాలు, వచ్చిన పని చూడు.
తిరుగు తిరుగు చచ్చాను చచ్చాను తిరుగు చచ్చాను చచ్చాను తిరుగు చచ్చాను చచ్చాను తిరుగు తిరుగు చచ్చాను చచ్చాను చచ్చాను. అత్త, ఇంతటితో నీ పని సరి. కోటి వజ్రాయుధాలతో సమానమై శతకోటి శత్రువుల తలను క్షణకాలంలో కూర్చగల ప్రళయకాల ప్రపంచనం. ఈ కృష్ణ చక్రం బారి నుండి నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. పాపం నశించుగాక. నువ్వు పారిపో. నన్ను చంపకు వదిలే వదిలే బాబోయ్ నన్నే చేయకు నన్ను. ఏమిటి, ఏమైంది? ఎందుకలా భయపడిపోతున్నావు? నేను పరిస్థితుల్లో నేను ఎప్పుడు చూడలేదు. అవునులే, మనం అనుకున్న మనుషులు మనల్ని చీ థూ అని వాడి వైపు తిరిగిపోతూ ఉంటే ఇంకెవరిని నమ్మాలి? ఇంత జరిగిన తర్వాత మనం ఈ ఊళ్ళో తలెత్తు తిరగలమా? తిరగాలి. మనం ఈ ఊళ్ళో తలెత్తుకునే తిరగాలి, వాడు ఈ ఊళ్ళో తల దించుకునే తిరగాలి. లేకపోతే నీ తల మాట ఏమిటో కానీ నాకు అసలు తల ఎక్కర్లేదు. అందుకే మరీ పట్టుదలతో మన పరువు నిలబడే ఉపాయం ఆలోచించుకుని వచ్చాను. ముందు పురాణాల నుంచి వస్తాను. శ్రీకృష్ణుని జయించలేక జాంబవతుడు జాంబవతిని, సత్రాజిత్తు సత్యభామని, మహానుభావుడైన శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేసి అల్లుడిని లొంగ తీసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో గడిపోతాను. పల్నాటి యుద్ధానికి పానిపట్టు యుద్ధానికి మధ్యకాలంలో, అనగా కీపు 1800 కీపు 1901 మధ్యకాలంలో, అనగా మౌర్య సామ్రాజ్య పతనానంతరం జింబోడియాని పరిపాలిస్తున్న ఈ వాస్కోడిగామ తనకంటే బలాఢ్యుడైన కొలంబస్ను జయించలేక సతమతమవుతూ ఉంటే తన ఏకైక భార్య అయిన ఈ బిందుగో సలహా మీద తన ఏకైక పుత్రిక అయిన డింపుల్ కాపాడియాను కొలంబస్ కిచ్చి డక్కన్పేట భూమిలో పెళ్లి చేసి తన అల్లుడైన ఈ కొలంబస్ కొరియాలో మిరియాలు అమ్ముకునేలా చేశాడు. పాపం అప్పటి నుంచి కొలంబస్ కొరియాలో మిరియాలు అమ్ముకుంటూనే ఉన్నాడు. అలాగే క్రీశా 201లో చోళగుప్త విక్రమాదిత్యుడు తన కుమార్తె అయిన మురారిని ప్రతాపరుత జంజాలకిచ్చి పెళ్లి చేయాలి. ఆ కథలు మాకు తెలుసు, విషయం చెప్పండి. ఈ పురాణాల వల్ల చరిత్ర వల్ల మనకి తెలిసింది ఏమిటంటే కయ్యంతో సాధించలేంది వియ్యంతో సాధించవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే ఆ కృష్ణయ్యని నువ్వు నీ బలగము ఏమీ చేయలేరు, వదిలే. వాడు మనకి లొంగడు, వదిలే. కాని వాడిని ఎలా అనసాలి అది పట్టుకో. నా ఉద్దేశం ఏమిటంటే కోపడకూడదు, చుట్టుపక్కల వస్తువులు నా మీద విసరకూడదు. చెప్పండి. మన కూతురు రాధని ఆ కృష్ణయ్యకి ఇచ్చి పెళ్లి చేసేస్తే. కంగారు పడుకో, నేను చెప్పేది విను. మన పెళ్లి కాకముందు ఆహా నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను. నీ కూతురు నీకంటే 100 రెట్లు. ఈ పెళ్ళయిందంటే కృష్ణయ్యని కొంగుని కట్టేసుకుని మనలో దొప్పేసుకుంటుంది. వాడు ఊపిరాడికి బేరం అంటాడు. అప్పుడు ఈ మంగళగిరికి నువ్వు నీ కూతురు రాణులు, నేను కృష్ణయ్య ఈ హాల్లో అష్టాచెమ్మ ఆడుకుంటూ ఉంటాం. ఆలోచించుకో, పట్టుకో. మీరు ముందు చెప్పింది కథలే అయినా చివరకు చెప్పింది బాగానే ఉంది. పర్వాలేదు, మీకు ఈ మధ్య తెలివచ్చిందే. మీతో కాపురం చేస్తున్నాను కదా. అది సరే గాని వాడు మన ఇంట్లో ఇల్లరక ఉండడానికి, నా పద్ధతులకు అణిగిమణిగి ఉండడానికి ఒప్పుకుంటాడా? ఒప్పిస్తాను, అది నా బాధ్యత. కానీ నీ కూతురు ఒప్పుకుంటుందా అని? అది కాదనేదే ఉంది. మా మాటే దాని మాట. అది ఒప్పుకున్నట్టే. కృష్ణయ్య ఒప్పుకున్నట్టే. అన్ని సవ్యంగా జరిగేటట్టు చూడండి. అలాగే. నువ్వు అలాగే అంటే సరిపోద్దా? అవునరా కృష్ణయ్య, చాలా కష్టపడి ఒప్పించాను రా. నా మాట కాదనికిరా. అసలే నీ కూతురు తైతెక్కలాడి తోలుబొమ్మ. ఆ తెక్కల మన దగ్గర కుదరవు. అయినా ఆ పొగరపోతున్న ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఆడదాని పొగర ఎంతసేపు రా, అరక్షణంలో ఆవిరైపోతుంది. మరి అత్త పొగరు ఇన్నేళ్ళైనా ఆవిరైపోలేదే. పెళ్ళైన కొత్తలో పెద్దింటి నుంచి వచ్చింది కదా అని మీ అత్తని గారాబం చేశాను రా. అత్తని గొప్పతనం అనుకుంది. అందువల్ల నాకేం నష్టం లేదు కదా అని నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఇవాళ కూడా నోరు మూసుకుని ఊరుకుంటే నా జీవితంలో విలువైన దాన్ని, నా మేనల్లుని నిన్ను నష్టపోతాను రా. అందుకే నాటకం ఆడైనా సరే మీ ఇద్దరిని కలపాలని తాపత్రయపడుతున్నాను. అయినా నీకేం రా, నువ్వు అసలు సిసరైన వజ్రాయుధానివి. నీ దెబ్బతో అందరు రోగాలు కుదురుతాయి.
నువ్వు రాధని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి నిజమైన మగదిక్కు కావాలి. మీ అత్త అహంకారంతో సర్వనాశనం అయిపోతున్న ఆ కుటుంబ గౌరవాన్ని నువ్వు నిలబెట్టాలరా. రమణమ్మ రెమ్మ తిరగాలంటే కృష్ణయ్య ఆ ఇంటికి అల్లుడు కావాలి. ఒరే కృష్ణయ్య, నా కళ్ళ ముందు మన రెండిళ్ళు కలవాలిరా. కాని ఒక మాట మావా. ఏమిట్రా అది? పెళ్లిలో అత్తగారి నిక్కులు నీలుగులు మితిమీరాయో మీరుతాయిరా. కానీ నా కోసం కొంచెం ఏంటి కొంచెం ఓపిక పట్టాలరా. ఒరే పెళ్లిలో మీ అత్తయ్య అరుస్తుంది, గెంతుంది, జుత్తు పీక్కుంటుంది, కరుస్తుంది. కానీ ఆ మూడు ముళ్ళు పడేదాకా కొంచెం నోరెత్తకూడదు. ఏంటే నా కోసం రా. కానీ ఒక కండిషన్ మావా. ఏమిటి? శిశుపాలుడికి ఆ శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు కాస్తానని మాటిచ్చాడు. కానీ కృష్ణయ్య అత్తగిచ్చేవి 3. పెళ్లిలో 3 తప్పుల వరకు ఓపిక పడతాను. అవి దాటాయో చింపేస్తావు, నాకు తెలుసు. 4వ తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. సరే అనరా? సరే. రా నారాయణరావు. రమణమ్మ గారు, ఏమిటిదంతా? పెద్దింటి పెళ్లి ఇంత అనుకోకుండా పెట్టేశారు. విరోధికి కూతునిస్తున్నారు. అదే నారాయణరావు, రమణమ్మ రాజకీయం. మీ రాజకీయాలకి ఎప్పుడు కావాల్సిన మా బలగమంతా మీ వెనకే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొన్నంటే ఏదో తెలియక దెబ్బతిన్నాం. ఇక అలా జరగదు. ఉక్కు పిడుగు లాంటి మనుషులు ఉన్నారు. నాకెవరంటే అవసరం లేదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను. వాడి తల ఎలా వంచాలో అలా వంచుతున్నాను. నాకు ఈ మంగళగిరిలో ఎదురు లేదు, ఎదురు చెప్పే మనిషి లేడు. ఈ చీర నేను కట్టుకోవాలా? నేను కట్టుకునేది తప్పమ్మా, అలా అనకూడదు. పెళ్లి రోజున మొగుడు ముత్తైదులతో పంపించిన చీర అది కట్టుకుని పేట్ల మీద కూర్చోవటం ఆనవాయితీ. అయితే మాత్రం గోరగుడ్డ లాంటి చీర నా బిడ్డ కట్టాలా? ఇటువంటివి మా ఇంటి పని వాళ్ళకి ఇచ్చినా కూడా ఎడం చేతో బయట పారేస్తారు. చూడమ్మా, పెళ్లి కొడుకు తీసుకొచ్చిన పెతానం చీరలో ధర చూడకూడదు, ప్రేమ చూడాలి. అయినా మా కెట్టయి తీసుకొచ్చిన చీర కట్టుకోటానికి పెట్టి పొట్టాలి. బాగా చెప్పమ్మా. అమ్మా, ఏమిటి న్యూసెన్స్? ఈ చీర నేను కట్టుకోవాలా? చిచి, అక్కర్లేదమ్మా. నేను తెచ్చిన చీరలు చాలా ఉన్నాయి, అవి కట్టుకో. బయట పారే. మావా, మొదటి తప్పు అయిపోయింది. ఇంకా 2 తప్పులకి ఛాన్స్ ఉందలుడు. అమ్మా, అల్లుడు గారికి అలక సంబరం. మీ మర్యాదలు నచ్చలేదని అతను కాశీ వెళ్ళిపోతున్నారనో ఆచారం. బాబు నాయన వెళ్ళొద్దని అత్తమామలు అతన్ని బ్రతిమాలుకోవాలి. ఏమిటి? పిలిచి పిల్లనిస్తానంటే కాశీకి పోతానంటాడా? పోతే పొమ్మనండి. అతన్ని బ్రతిమాలవలసిన కర్మ మాకేం పట్టలేదు. అది నిజం కాదు, ఇది నిజం కాదు. ఊరికే ఆచారం కోసం, ముచ్చట కోసం. ముచ్చట కోసం, ఆచారం కోసం మా అభిమానాన్ని మేము చంపుకోలేం. మేం బ్రతిమాలన్నాం అంతే. మామా, 2వ తప్పు కూడా అయిపోయింది. ఇంకా ఓ తప్పు ఛాన్స్ ఉందిగా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతేంద్యశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం దేవీం వాచమదయంత దేవాః తాన్ విశ్వరూపా పచవో వదంతే దేనుర్వాగస్మానుపతుష్టతేతో సుముహూర్త. బాబు, ఈ గణపతి మీద అక్షింతలు వేయలు. అలాగే గృహంతో సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం పుణ్యాహం దీర్ఘవాదురస్తు. శివ కృష్ణయ్య, నువ్వు తినే చోటు వేరే ఉంది. ఈ అక్షింతలు దేవుడి మీద వేయినాయన. అప్పారావు గారు, మీ దంపతులు ఇద్దరు వచ్చి అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. ఏమనుకుంటున్నారు? ఒకళ్ళు నా కాళ్ళు కడగాలే గాని ఇంకొకళ్ళ కాళ్ళు కడగడం ఈ రమణమ్మ జీవితంలో జరగని పని. అది కాదే, అత్తకాళ్ళు అల్లుడు కడగడం కాదు, అల్లుడు కాళ్ళే అత్తమామలు కడగడం ఆచారం, పద్ధతి. నడుచుకోండి ఈ పద్ధతులు. ఇందులో నీకు పోయేదేముంది? నువ్వు నీళ్లు పోయి నీ తరఫున నా తరఫున వాడి తరఫున కూడా నేనే కాళ్ళు కడిగేసుకుంటా. ముహూర్తం దాటిపోతుంది, త్వరపడాలి. చూడకొచ్చి సతంగం వనపాద పూజాం కరిష్యే
నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరదాహతే సహస్రనాథే సహస్రకోటిధరాయ నమః నమో బ్రహ్మణ్యదేవాయ ఓ బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః వరపాదత్వయోః హరిద్రాచూర్ణం సమర్పయామి